హాయ్ గాయ్స్, నేను మీ పావుని. ఇవాళైతే కరగా ఫెస్టివల్లో సెకండ్ డే అండి. సెకండ్ డే అయితే దీపాల ఊరేగింపు ఉంటుందన్నమాట. నిన్న మనం హసీ కరగా చూసాం కదా, ఇవాళ దీపాల ఊరేగింపు చూద్దాం. చాలా బాగుంటుందండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా డిఫరెంట్ కల్చర్తో డిఫరెంట్గా ఉంటుందన్నమాట, మన సైడ్లా కాకుండా. ఇక్కడ గుడిని అయితే చాలా బాగా అలంకరించారండి. మేము డైరెక్ట్గా ఇప్పుడు గుడికి అయితే వచ్చామన్నమాట. ఆల్రెడీ క్రౌడ్ అయితే బేభత్సంగా ఉంది. దీపాల ఊరేగింపు కోసం అందరూ రెడీగా ఉన్నారు. చూడండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దీపాలు ఊరేగింపు అనేది. వాళ్ళు దీపాలు ఊరేగించేటప్పుడు కూడా ఎవరైతే దీపాలను ఎత్తుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఊరేగింపుని కొనసాగిస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నిప్పుల గుండం ఉంది కదా, వాళ్ళు ఆ ఊరేగింపు అయిన తర్వాత ఆ నిప్పుల గుండం తొక్కి తర్వాత దేవుని దర్శనం చేసుకొని అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్తారనమాట. ఇప్పుడే ఊరేగింపు అయితే గుడి దగ్గరికి వచ్చిందండి. చాలా బాగుందనమాట. మాకు ఇంకా క్లోజప్లో లేదు, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చాలా బాగా నచ్చుతుంది. ఈ ఊరేగింపు అందరినీ గ్యాదర్ చేసుకుంటూ లాస్ట్కి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఆ నిప్పుల గుండం తొక్కి దర్శనం చేసుకుంటారు. ఫైనల్గా అప్పుడు ఇంటికి వెళ్తారనమాట. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు. ఫుల్గా క్రాకర్స్ కాల్చుకుంటూ తీన్మార్ దప్పులతో చాలా హోరాహోరీగా ఉందన్నమాట. ఆ సౌండ్ మీకు చాలా నాయిసీగా ఉంది, అందుకే ఒరిజినల్ వీడియో మీకు షేర్ చేయలేదండి. ఇక్కడ ఏంటంటే ఈ దీపాల ఊరేగింపు కూడా ఒక కాంపిటీషన్లో పెట్టుకుంటారంట. ఎవరు మంచిగా అలంకరిస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అది కూడా మోర్ దెన్ 50,000 అలా ఉంటుందంటండి. ఈ డెకరేషన్స్ అయితే ఏది తీసిపోలేదు, చాలా బాగున్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా కొంచెం డిఫరెన్స్ ఎక్కువ కనిపించింది. చాలా బాగా అలంకరించారు. ఆ కిందన గిన్నె ఉంది కదా, అందులో దీపాలు పట్టుకొని పైన ఆ దీపం ఆరిపోకుండా పొడవుగా పూలతో అలంకరించుకుంటారు. మనకు నచ్చిన పూలతో డిఫరెంట్ వెరైటీస్తో అలంకరించుకుంటారు అనమాట. అలా ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఫైనల్గా మళ్ళీ గుడికే వస్తారండి. టుమారో అయితే అస్సలు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా మన ఛానల్